తమలపాకుతో మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయని ఎవరికైనా తెలుసా? ఈరోజు నేను చూపిస్తున్నాను తమలపాకుతో ఒక మంచి ఫేస్ ప్యాక్ని. సో అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు తమలపాకుల్ని చించి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దానికంటే ముందు ఆ 2 తమలపాకుల్ని నీట్గా వాటర్తో వాష్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను ఇంట్లో చేసుకున్నది. మనం ఫేస్కి అప్లై చేసేది ఏదైనా సరే మ్యాక్సిమం ఇంట్లో చేసుకున్నవే ప్రిఫర్ చేయండి. అలాగే చిటికెడు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయడం లేదు బ్లెండ్ చేసుకోవడానికి. వాటర్కి బదులుగా రోజ్ వాటర్ని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ నాకు తెలిసి ఈ క్వాంటిటీకి నాకు కరెక్ట్గా సరిపోయింది, ఎలాంటి వాటర్ ఎక్స్ట్రా అయితే పడలేదు. మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోండి, లేదంటే రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. అలాగే అంతా అయిపోయింది. నేను ఇప్పుడైతే బౌల్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి. అన్ని ఫేస్ ప్యాక్స్ ఎలా అప్లై చేసుకుంటామో అలాగే, అందుకే నేను స్పీడ్ మోడ్లో పెట్టేశాను సుత్తి లేకుండా. సో ఫేస్ ప్యాక్ డైరెక్ట్గా నేను ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను కాబట్టి తమలపాకు వల్ల మీకు ఎలాంటి ర్యాషెస్ కానీ, ఎలర్జీ కానీ, లేదంటే కొంచెం మంటగా అనిపించడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సో హ్యాపీగా మీరు ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ని. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్కి బ్లెమిషెస్ అన్నీ తగ్గిపోయి మన ఫేస్లో న్యాచురల్ గ్లో వస్తుందన్నమాట. నేను వాష్ చేసుకున్న తర్వాత మీరే చూస్తారు చూడండి. 15 మినిట్స్ ఈ ఫేస్ ప్యాక్ని అలానే డ్రై అయ్యేంత వరకు ఉంచేసుకొని చూడండి ఎంత బాగుందో. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ప్రతి ఫేస్ ప్యాక్ అందులో మనం బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి అది కొంచెం డ్రై చేస్తుంది ఫేస్ని. కాబట్టి ఫేస్ ప్యాక్ ఏదైనా యూస్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి.